హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో గొట్టం కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎంతో రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను. 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ నెయ్యిని ఇష్టపడేవారు మరి కాస్త వేసుకున్నా బాగానే ఉంటాయి. నెయ్యిని వేసుకున్నాం కదా, పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి. ఒకసారి వేసుకోవడం వల్ల పిండి పలచగా అయిపోతుంది కదా. కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. బాగా సెట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత పిండి బాగా సెట్ అయింది కదా. పిండిని ఆ విధంగా గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవడం వల్ల మనకి గొట్టం కాజా అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని 2 బాల్స్లా చుట్టుకొని గొట్టం కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు చేసుకోవాలి అనుకుంటే ఒకసారి చేసేసుకోవచ్చండి. నేను 2గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చపాతీ రాయిని తీసుకుని గొట్టం కాజా కోసం పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా లాగుతూ ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినాక ఒక నైఫ్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు బాగా చిన్న సైజులో కట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. మనం అలా చాక్తో పిండిని కట్ చేస్తున్నప్పుడు అవి చిన్నగానే కనిపిస్తాయండి, కానీ వాటిని డీప్ ఫ్రై చేసినాక పెద్ద సైజులోకి వస్తాయి. అందువల్ల చూసుకుని ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా చేసుకున్న తర్వాత వాటిని ఆ విధంగా వేళ్ళతో పొడవుగా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి గొట్టం కాజాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మిగతావి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మిగతావి కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని డీప్ ఫ్రై చేసుకునే ముందు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్లాన్ని 1/2 కప్పు వేసుకున్నాను కదా, అలాగే షుగర్ని కూడా 1/2 కప్పు తీసుకుంటున్నానండి. 1/2 కప్ షుగర్కి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ 1 కప్పు వరకు బెల్లాన్నే తీసుకోవచ్చు. నేను 2 తీసుకుని చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలా తీసుకున్నా పర్వాలేదు. మనకి బెల్లం పాకానికి రానవసరం లేదండి. బెల్లం మొత్తం అంతా కరిగిపోయి మనం వేళ్ళతో పట్టుకున్నప్పుడు వేళ్ళకి జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు పాకాన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని హీట్ అవనివ్వాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గొట్టం కాజాల్ని ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గరిటెతో అలా వేగినవన్నీ ఒక్కొక్కటిగా కలుపుకుందాం. బాగా దోరగా వేయించుకోవాలండి. గొట్టం కాజా అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి. అప్పుడే గొట్టం కాజా కూడా లోపల బాగా ఉడుకుతుంది. చూసారు కదా, కలర్ ఆ విధంగా చేంజ్ అయ్యే వరకు బాగా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించినా కూడా మనకి కలర్ అనేది బాగా వచ్చేస్తుందండి, కానీ లోపల మాత్రం ఉడకదు. అది చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. బాగా వేగినాయి కదా, ఇప్పుడు వాటిని తీసేసుకుందాం. వాటిని కలర్ ఆ విధంగా వచ్చినప్పటికీ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకాన్ని, పాకం వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి, గోరువెచ్చగా అయినప్పటికీ వేసుకోవాలి. అప్పుడే గొట్టం కాజా కూడా పాకాన్ని బాగా పీలుస్తుంది. మొత్తం అన్ని అలా పాకంలో వేసేసినాక ఒక 20 మినిట్స్ వరకు పాకంలో వదిలేసేయాలండి. అలాగా అప్పుడే గొట్టం కాజా పాకాన్ని బాగా పీలుస్తుంది. 20 మినిట్స్ తర్వాత పాకం నుంచి తీసి చూస్తే మనకి గొట్టం కాజా అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనం బయట స్వీట్ షాప్ నుంచి కొని తెచ్చినట్టే ఉంటాయి టేస్ట్. వీటిని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఒక్క మైదా పిండితో ఎంత టేస్టీగా చేసుకోవచ్చు. పాకాన్ని పెట్టుకుని ఆ విధంగా రెడీ చేసుకుంటే ఎంత టేస్టీగా తినచ్చు. స్వీట్ షాప్కి వెళ్ళి అన్ని డబ్బులు పెట్టి కొనే కంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తినచ్చు, ఎంజాయ్ చేస్తూ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.